అరసవల్లి రథసప్తమి ఉత్సవాల్లో స్వామివారి దర్శనం కోసం సామాన్య భక్తులకు అగ్రతాంబూలం ఇస్తున్నామని, గర్భగుడి ఎదుట 4 వరుసల్లో దర్శనం కల్పించడం ద్వారా భక్తులు క్యూ లైన్లలో వేచి ఉండే సమయాన్ని గణనీయంగా తగ్గిస్తామని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ స్పష్టం చేశారు. ఆయన రథసప్తమి ఉత్సవాల నిర్వహణపై అరసవల్లి దేవస్థానం అధికారులు డిఎస్పీ వివేకానందతో కలిసి ఏర్పాట్లు స్వయంగా పరిశీలించారు. అనంతరం ఆలయ అర్చకులు వేద మంత్రాలతో కమిషనర్ కు స్వాగతం పలికారు. తదుపరి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ఏర్పాట్లు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో కమిషనర్ మాట్లాడుతూ వేడుకల నిర్వహణలో ఎలాంటి లోటుపాట్లు ఉండరాదని, ప్రతి సెక్టర్లోని కీలక శాఖల అధికారులతో కలిసి ఏర్పాట్లు పర్యవేక్షించాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. ఆన్లైన్లో రిలీజ్ అవుతాయి. 19వ తారీఖు నుంచి 23 వరకు రోజుకి 400 చొప్పున ఆన్లైన్లో రిలీజ్ అవుతాయండి. ఫేర్ ఆఫ్ ఫ్యాకల్టీ ఆ పాయింట్లోనూ స్ట్రైక్ చూడండి సార్. ప్రతి టాయిలెట్స్ పాయింట్లోనూ కూడా సిబ్బందిని 3 షిఫ్ట్లోనూ సిబ్బందిని ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. ఇప్పుడు వాటర్ డ్రమ్స్ నింపడం కానీ, భక్తులకి గైడ్ చేయడం కానీ, పరిశుభ్రంగా ఉండే చూడటానికి తగినంత మంది సిబ్బందిని ప్రతి టాయిలెట్ పాయింట్ దగ్గర కూడా నియమించడం చెప్పడం జరిగింది. అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ పాయింట్స్ కూడా ఒక 15 వరకు డిస్పెన్సర్స్ బయట దేవస్థానానికి వచ్చే మార్గాల్లో మున్సిపాలిటీ వారు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. 15 పాయింట్లు డిస్పెన్సర్స్. దాంతో కూడా ఒక 30,000 వాటర్ బాటిల్స్ కూడా టెంపుల్ లోపల ప్రవేశించాక భక్తులకు ఇవ్వడానికి ఒక 30,000 వాటర్ బాటిల్స్ సిద్ధం చేస్తూ ఉన్నారు. దీంతో పాటుగా ప్రధానంగా ఈ భక్తులకు ఇచ్చే 300 రూపాయల టికెట్లు, 100 రూపాయల టికెట్లు ఉంటాయి. ఎవరైనా కొనుగోలు చేసుకునేవి అవి ప్రతి సంవత్సరం ఏంటంటే అప్పుడు వచ్చి కౌంటర్లో వచ్చి తీసుకుని యూరియన్లో వచ్చే విధంగా ఉండేది. కౌంటర్ దగ్గర రద్దీ అది ఉంటే ఏర్పడే అవకాశం ఉండేది. అంతే దానికోసం ఆన్లైన్లో ముందుగానే టికెట్లు విడుదల చేయమని ఆదేశించడం జరిగింది. అంటే రేపటి నుంచి 300 రూపాయల టికెట్లు, 100 రూపాయల టికెట్లు కూడా రేపటి నుంచి దేవస్థానం తరఫున ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. భక్తులు ఎవరైనా ముందుగానే రేపటి నుంచి కూడా కొనుగోలు చేసుకోవచ్చు. 300 టికెట్లు, 100 రూపాయలు.